ఈరోజు ఎపిసోడ్లో భరణి అండ్ శ్రీజ మధ్య ఎక్కువగా మళ్ళీ గేమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 2 టైప్స్ ఆఫ్ గేమ్స్ పెట్టారు. 2 కాదు 3 పెట్టారు. దాంట్లో రెండిట్లో భరణి గారు గెలవడం జరిగింది అండ్ శ్రీజ ఒక దాంట్లో గెలవడం జరిగింది. యాజ్ పర్ ద టాస్క్ భరణి గారు టెంపరీ నుండి పర్మనెంట్ హౌస్మేట్ అయిపోయారు. బట్ శ్రీజ ఇంకా టెంపరీ హౌస్మేట్గా ఉంది అండ్ ఆల్సో ఈ పర్మనెంట్ అవ్వలేదు. సో పర్మనెంట్ అవ్వలేదు, మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టు యాక్చువల్గా వీళ్ళిద్దరిని పర్మనెంట్ చేస్తారా ఆర్ ఎల్స్ ఈ గేమ్లో గెలిచిన వారినే పర్మనెంట్ చేస్తారా అనేది డెసిషన్ మేకింగ్ ఆన్ సండే ఉంటుంది. సాటర్డే కూడా ఉంటుంది, మేబీ సండే రోజే ఉంటుంది. వీళ్ళిద్దరిలో కంపల్సరీ ఒకరు మాత్రం ఉండాలి. కానీ శ్రీజ మీద యాక్చువల్గా సోషల్ మీడియాలో జరిగింది అన్ఫైర్ ఎలిమినేషన్. సో శ్రీజ ప్రజల ఓట్ల వల్ల ఆమె బయటికి వెళ్ళలేదు. సో ఆమెను ఆ సింపుల్గా గేమ్స్ పెట్టేసి బయటికి పంపించారు. సో అది అన్ఫైర్ ఎలిమినేషన్ కాబట్టి మళ్ళీ శ్రీజాని బేస్డ్ ఆన్ హర్ పర్ఫార్మెన్స్ ఆమెకు ఆ రోజు వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు ఆమెకు ఓట్ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా దాన్ని కంపేర్ చేసుకొని ఈ వీక్లో హౌస్లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇది 50-50 రిలేటెడ్గా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను చెప్పింది 50-50 రిలేటెడ్ కిందే వస్తుంది. సో ఇప్పుడు భరణి గారు కన్ఫర్మ్ అయిపోయారు. సో ఇంకా శ్రీజాని ఉంచాలా లేదా అనేది ఒకవేళ ఏదైనా వీక్లో వచ్చే కమింగ్ వీక్స్, ఈ వీక్ కాకుండా మళ్ళీ వచ్చే కమింగ్ వీక్స్లో డబల్ ఎలిమినేషన్ ప్లాన్ కానీ చేసుంటే శ్రీజ కంపల్సరీ ఉంచుతారు. అండ్ దానికి ఒక ట్రిగర్ పాయింట్ ఉంది. యాక్చువల్గా ఏంటంటే శ్రీజాని పెట్టారనుకోండి కంపల్సరీ డబుల్ ఎలిమినేషన్ గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే హౌస్లో హౌస్మేట్స్ని ఏమంటారు అంటే కరెక్ట్గా చేయాలన్నమాట. సో వాళ్ళని నింపాలి కరెక్ట్గా. ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలిమినేషన్ దగ్గర. సో అందుకని శ్రీజ కానీ ఉంటే డబుల్ ఎలిమినేషన్ కంపల్సరీ ఉంటుంది. సో అది ఏ వీక్లో చెప్పలేము, కానీ డబుల్ ఎలిమినేషన్ ఇస్ కంపల్సరీ. బేస్డ్ ఆన్ దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఒకటి ఓట్స్ రూపంలో అయినా పంపించవచ్చు, ఇంకోటి నైట్ ఎవిక్షన్స్, నైట్లో ఎవిక్ట్ చేసైనా పంపించవచ్చు. చాలా వరకు నైట్లో ఎవిక్ట్ చేసిన వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. అది జరిగింది. యాక్చువల్గా మీరు కూడా చూసారు ప్రీవియస్ బిగ్ బాస్ సీజన్స్లో. బట్ ఈ సీజన్లో ఏంటంటే డబుల్ ఎలిమినేషన్ని యాక్చువల్గా ఎవిక్ట్ అయిన వాళ్ళని సాటర్డే స్టేజ్ మీద తీసుకొస్తారు అండ్ సండే రోజు వేరే వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు. సో అలాగే డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది. సో శ్రీజ వల్ల డబుల్ ఎలిమినేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఒకవేళ శ్రీజాని హౌస్లో ఉంచితే. ఆర్ఎల్స్ ఈ గేమ్ని అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ టాస్క్లు వీళ్ళిద్దరి మధ్య పెట్టిన టాస్క్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకొని పెట్టి ఉంటే ఒకవేళ ఇద్దరు కంపల్సరీ హౌస్లో ఉంటారు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇద్దరు ఉంటారు అని అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరినే అంతమంది వచ్చారు నామినేషన్ చేయడానికి, వాళ్ళల్లో వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ పంపించారు. ఎందుకంటే శ్రీజాకి అన్ఫైర్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి. తర్వాత భరణి గారు ఏంటంటే కొంచెం హైప్ ఉన్న కంటెస్టెంట్, టాప్ 5కి వెళ్ళదగ్గ కంటెస్టెంట్ ఆయన. సో ఆయన ఉంటే హౌస్లో కొంచెం బాగా లుకింగ్ వైజ్ కొంచెం బాగా అనిపిస్తుంది ఆయన హౌస్లో ఉంటే. సో అందుకని చెప్పి ఆయన ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆల్సో ఈసారి గేమ్ని జాగ్రత్తగా ఆడతారు అనుకున్నాను, కానీ ఆయన బాండింగ్స్కి మళ్ళీ వెళ్తున్నారు. చూడండి ఇక్కడ ఏంటంటే దివ్య తలజ ఆయన వదలట్లేదు. చెప్పాలంటే ఆయన బాండింగ్స్కి ఆయన వెళ్ళకపోయినా కానీ దీనివల్ల వీళ్ళిద్దరి వల్ల ఆయన బాండింగ్స్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళిద్దరికి సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి నాకు. ఏదో ఒక రూపంలో ఆయన సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు దివ్యాని ఆయన స్పెసిఫిక్గా ఆ టాస్క్లో తీసుకోవడానికి గెలిపిస్తుంది అనే నమ్మకంతో అక్కడ తీసుకున్నారు. సో ఇలా చూసుకుంటూ పోతే మళ్ళీ భరణి గారు బాండింగ్స్లోకి వెళ్ళిపోయి గేమ్ని మళ్ళీ ప్రీవియస్గా ఎలా ఆడారు ఈసారి కూడా అలాగే ఆడే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. సో భరణి గారు బాండింగ్కి వెళ్తారా లేదా అని చెప్పి కమింగ్ వీక్స్లో చూడాలి. యాక్చువల్ నెక్స్ట్ వీక్లో ఆల్మోస్ట్ తెలిసిపోతుంది కాబట్టి అనిపించవచ్చు అంటే బాండింగ్స్కి వెళ్తారా లేదా అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఇక్కడ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఓజీస్లో బాండింగ్ గురించి ఎక్కువ మాట్లాడారు. మీరు బాండింగ్స్లోనే ఉన్నావు, గేమ్ ఆడట్లేదు, బాండింగ్స్తో కావాలని బాండింగ్ పెట్టుకొని టాప్ 5కి వెళ్ళాలని, లేదంటే బాండింగ్స్ పెట్టుకొని మీరు కప్పు కొట్టాలని అనే చాలా మాటలు విన్నాం. కానీ మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళే బాండింగ్స్ చెప్పారు. యాక్చువల్గా చెప్పాలంటే మాధురి తనజ ఒక బాండింగ్ కనబడుతుంది, ఇంకా గౌరవ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు ఒక బాండింగ్ కనబడుతుంది. సో ఇక్కడ మిగతా యాక్చువల్గా చెప్పాలంటే ఈయన సాయి కూడా ఈ ఎక్కువ ఓజెస్తోనే ఉండడం జరుగుతుంది. అంటే అక్కడ బాండింగ్ క్రియేట్ అయినట్టు కదా. సో ఆయన ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నట్టే. సో ఇలాగా వీళ్ళకే బాండింగ్స్ కూడా క్రియేట్ అయిపోయాయి. సో బాండింగ్స్ అనేది బిగ్ బాస్లో అది మనం ఎంత చెప్పినా కానీ
అక్కడ ఆడుతున్నప్పుడు ఎక్కడో ఒక సపోర్ట్ తీసుకున్న తర్వాత సో ఈ పర్సన్ మనం సపోర్ట్ చేశారని చెప్పి ఏదో ఒక విధంగా బాండ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో అలాగే జరుగుతుంది. ఆల్మోస్ట్ మళ్ళీ బాండ్స్ అనేది యాజ్ యూజువల్గానే క్రియేట్ అయిపోయాయి. తర్వాత ఇంకోటి మాట్లాడుకోవాలి ఏంటంటే హౌస్లో ఇప్పుడు నిండుగా ఉంది. ఇప్పుడు నిండుగా ఉన్న హౌస్లో కొంతమంది అసలు కనబడట్లేదు చెప్పాలంటే. ఎపిసోడ్స్లో ఎవరంటే నిఖిల్ కనబడట్లేదు ఎక్కువ, గౌరవ్ కనబడట్లేదు, సాయి అడపా కనపడుతున్నాడు. ఇంకా ఓజీస్ అంటారా, ఓజీస్ బాగానే కనబడుతున్నారు. ఈ రోజు కొంచెం సుమన్ శెట్టి గారు కనపడడం అంటే ఈరోజు ఎపిసోడ్లో ఆయన ఎక్కువగా కనబడలేదు, ఏమీ మాట కూడా చెప్పలేదు కాబట్టి సో వీళ్ళు ఎక్కువ కనబడట్లేదు ఎపిసోడ్స్లో, స్క్రీన్ని గ్రాప్ చేసుకోవట్లేదు అని అనిపిస్తుంది నాకు. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా ఈ వీడియోలో నేను నామినేషన్స్ గురించి అనుకుంటున్నాను. యాక్చువల్గా నేను గురువారం, శుక్రవారం అండ్ ఆల్సో మంగళవారం కూడా ఎక్కువ మనం నామినేషన్ పాయింట్స్ మీద ఎక్కువ ఉంటాం. అంటే నామినేషన్స్లోంచి ఎవరు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ పోల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే అందులో భాగంగానే ఈరోజు కూడా నామినేషన్స్ అంతగా డిఫరెంట్ అంటే ఓట్ పోలింగ్లో నామినేషన్స్ ఉన్న వాళ్ళ ఓట్ పోలింగ్ అనేది అంతగా నిన్నటికి ఈరోజు అంత డిఫరెన్స్ అనిపించలేదు. యాక్చువల్గా నిన్నటిలాగే నిన్న ఎవరెవరు బాటంలో ఉన్నానో అని చెప్పాను, వాళ్ళే బాటంలో ఉన్నారు. యాక్చువల్గా మాధురి, డిమాండ్ పవన్, దివ్య, ఇంకా వేరే పర్సన్ రీతు. సో వీళ్ళల్లోనే ఫైట్ అనేది జరుగుతుంది. పర్సంటేజెస్ వీళ్ళ వ్యారీ అవుతున్నాయి చిన్న చిన్నగా. రేపు అనేది ఇంకా క్లియర్ కట్గా మనకి అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో రేపు అనేది ఇంకా బాగా క్లియర్గా అర్థమైపోతుంది. సో రేపు చూడాలి మనం యాక్చువల్గా ఏం జరగద్ది అనేది. సో రేపు చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ రేపు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఎందుకంటే ఫ్రైడే కాబట్టి. ఇంకా హౌస్లో నుంచి ఎవరు వెళ్ళిపోతారో అర్థమైపోతుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఈ వీకే పెడతారంటే మనకి ఏమి హింట్లు ఇవ్వలేదు కాబట్టి ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ లేదని కన్ఫర్మ్ చేసుకోవచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. సో అదేవిధంగా డబుల్ ఎలిమినేషన్ ఉండదు, నార్మల్గానే సండే రోజు ఎలిమినేషన్ ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే భరణి గారు, శ్రీజ గారు వీళ్ళిద్దరిలో శ్రీజాని బయటికి పంపిస్తారా లేదా అంటే ట్విస్ట్ అంటే అదే. శ్రీజాని బయటకు ముంచేస్తేనే, ఆమె కూడా పర్మనెంట్ హౌస్మేట్ చేసేస్తేనే అదే ట్విస్ట్ యాక్చువల్గా చెప్పాలంటే. మేబీ ఆల్మోస్ట్ 75% శ్రీజాని హౌస్లో పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బయట నుంచి డిమాండ్ కూడా అలాగే ఉంది, ఆమెకు వచ్చి క్రేజ్ కూడా అలానే ఉంది. సో ఆమె వల్ల షో అటెన్షన్ అనేది పెరుగుతుంది. సో ఎందుకంటే ఆమె చేసే యాక్టివిటీస్తో పాటు ఇన్వాల్వ్ అయ్యే కమ్యూనికేషన్స్లో కూడా. సో ఆమె వల్ల ఎక్కువ అటెన్షన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ వదులుకునే ఛాన్సెస్ ఉండదు. కాబట్టి కంపల్సరీ శ్రీజ హౌస్లోనే ఉంటారు. సో అది మాత్రం కన్ఫర్మ్. సో దాట్స్ ఇట్. ఈరోజు ఈ వీడియో ఇంకా ఇంతే. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో ప్రతిరోజు వీడియో గ్యారంటీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.